మా ఇంట్లో వారానికి 3 రోజులు నాన్ వెజ్ ఉంటే 3 రోజులు వెజ్జే ఉంటది. కూరగాయలన్నా తినడం తగ్గిస్తాము గానీ, నాన్ వెజ్ మాత్రం తగ్గించం. ఏం చేద్దాం ముక్కలు లేనిదే ముద్ద దిగదు. నేనే అంటే మా పిల్లలు గూడా అలానే ఉన్నారు నాలాగా. నాకెక్కువ నాన్ వెజ్ తినడమే అలవాటు చిన్నగున్నప్పటి నుంచి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అలానే తినేదాన్ని. పెళ్ళైన తర్వాత గూడా అలానే తింటున్నా. ఇదొచ్చేసరికి సండే రోజు. ఇంక సండే రోజు పిల్లలకి స్కూల్ ఉండదు గదా! ఇంకా లేట్‌గా లేద్దామనేసి లేట్‌గా లేచాను. ఇంక వంట అయితే మార్నింగ్ ఏం చేయలేదు. ఇదొచ్చేసరికి ఈవినింగ్. అదేంటో తెలియదు. వీక్ మొత్తం నాన్ వెజ్ తిన్నాం. అయినా సరే సండే రోజు ఏ వెజిటబుల్ నాకు వండాలనిపించలేదు. మళ్ళీ మా ఆయన ఏం కావాలంటే మటనే తీసుకురమ్మని చెప్పిన. ఆ రోజు ఎంత లేట్ అయినా సరే కూరగాయలైతే అస్సలు వండబుద్ధి గాదు. మా ఆయన బట్టలకి, సొమ్ములకి, సోకులకి, పిచ్చి పిచ్చి సామాన్లకి, మేకప్ సామాన్లకి ఇయ్యమంటే ఒక్క రూపాయి కూడా ఇయ్యదు. అసలాయన అట్లాంటి వాటికి ఖర్చే పెట్టడు. కానీ ఇంట్లో ఏది కావాలన్నా సరే తినడానికి ఎంత ఖర్చయినా సరే పెడతాడు. ఇక్కడ సింపుల్‌గా నా స్టైల్‌లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.